నమస్కారం. ఈరోజు నేను ఒక అందమైన ట్రెడిషనల్ పాట్లీ బ్యాగ్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం మనకు కావాల్సినవి ఒక లైనింగ్ క్లాత్ 16 ఇంచెస్ బై 9 ఇంచెస్ అండి. పొడుగు 16 ఇంచెస్ తీసుకోవాలి, అలాగే వెడల్పు 9 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే సాఫ్ట్ క్యాన్ అండి, సేమ్ మెజర్మెంట్స్లో కట్ చేసి పెట్టుకోవాలి. ఇది సైడ్స్కి స్టిఫ్నెస్ ఇస్తుంది అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ మెజర్మెంట్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద బేస్ కోసం ఒక చిన్న అట్ట ముక్క తీసుకున్నానండి. దీని డయామీటర్ 5 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే దీనికి కూడా లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. ఈ బ్యాగ్ కొంచెం హెవీగా ఉండడానికి కొన్ని నా దగ్గర ఉన్న లేసెస్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందు మనము ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్, దానిపైన లైనింగ్, దానిపైన క్యాన్ పెట్టుకొని పైన ఒక స్టిచ్ వేసుకోండి. చూసారు కదా, ఈ స్టిచ్ వేసాక ఇప్పుడు నేను రివర్స్ తిప్పుతున్నాను సో దట్ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి వస్తుంది. ఇప్పుడు ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైన నుంచి 1.5 ఇంచెస్ డౌన్లో ఒక స్ట్రైట్ స్టిచ్, దాని కింద ఒక 1/2 ఇంచ్ స్ట్రైట్ స్టిచ్ వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఒక స్ట్రైట్ స్టిచ్, దాని కింద 1/2 ఇంచ్లో ఒక స్టిచ్, అలాగే కింద బేస్కి ఒక స్టిచ్ వేసాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న లేసెస్ని కింద స్టిచ్కి అటాచ్ చేసి లేస్, అలాగే పైన 1/2 ఇంచ్ దగ్గర ఒక స్టిచ్ ఉంది కదా, అక్కడ ఒక లేస్ అటాచ్ చేస్తున్నాను. మధ్యలో కూడా ఒక లేస్ని పెడుతున్నాను. సో ఇది స్టిచ్ చేశాక ఇలా వస్తుంది. ఇప్పుడు కింద బేస్ అటాచ్ చేసుకుందాం. ఈ అట్ట ముక్క మధ్యలో పెట్టేసి పైన లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి. ఈ సైడ్ ఉండేదాన్ని వచ్చేసి సైడ్ స్టిచ్, ఇలా స్ట్రైట్ స్టిచ్ వేసుకొని దాని కింద మనం బేస్ అటాచ్ చేస్తాము. అటాచ్ చేశాక ఎలా వస్తుందో చూద్దాం. చూసారా, మనకి పర్ఫెక్ట్గా ఒక రౌండ్ షేప్, మంచి వాల్యూమ్ వచ్చిందండి. కింద బేస్ కూడా కాస్త స్ట్రాంగ్గా ఉంది. సో ఇప్పుడు సైడ్ చిన్న హోల్స్ పెట్టుకోండి, అక్కడ మనకి థ్రెడ్ అక్కడి నుంచి పాస్ అవ్వడానికి. ఇటు సైడ్ అటు సైడ్ ఒక చిన్న హోల్ వేస్తున్నాను. ఇప్పుడు థ్రెడ్ని ఈ హోల్ నుంచి ఆ వైపుకి కంప్లీట్గా ఒక సైడ్ నుంచి వచ్చేయాలి థ్రెడ్. ఇంకొక థ్రెడ్ ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి రన్ అవుతుంది. ఈ థ్రెడ్ వచ్చేసి వన్ సైడ్ నుంచి అది ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికి మొత్తం కలిపి వచ్చేస్తుందండి, అక్కడికే సేమ్ పాయింట్కి. ఇంకొక థ్రెడ్ అదర్ సైడ్ నుంచి సేమ్ పాయింట్కి వస్తుంది. సో దట్ మనకి ఇట్లా లాగినప్పుడు మనకి అది చూసారు కదా, ఇలా మనకి ఒక బ్యాగ్ ఫామ్ వస్తుంది. ఇప్పుడు సైడ్స్ నేను చిన్న లేస్ అటాచ్ చేస్తున్నాను, హ్యాంగింగ్స్. ఈ బ్యాగ్ వెడ్డింగ్ ఫంక్షన్స్, ఫెస్టివ్ అవుట్ఫిట్స్, హాఫ్ సారీస్, లెహెంగాస్, దేనికైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. మీ అవుట్ఫిట్కి ఒక రిచ్ లుక్ ఇస్తుంది. సో తప్పకుండా ఇది ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు ఏదైనా DIY ప్రాజెక్ట్ నేర్చుకోవాలంటే నాకు కమెంట్స్లో సజెస్ట్ చేయండి. నమస్కారం.